వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మలక్పేటలో కాల్పుల కలకలం. ప్రస్తుతం మనం స్పాట్లోనే ఉన్నాం. చందు నాయక్ అనే వ్యక్తి సిపిఐ పార్టీకి సంబంధించిన లీడర్ అని కూడా తెలుస్తుంది. ఒకవైపు మనం ఘటనా స్థలం దగ్గరనే ఉన్నాం. క్రైమ్ సీన్ ఎక్కడైతే ఉందో అక్కడనే ఉన్నాం. ఈరోజు ఉదయం 7:30 ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయని కూడా తెలుస్తుంది. చందు నాయక్ అనే వ్యక్తి కూడా చనిపోయాడు. ఒకవైపు క్లూస్ టీమ్స్ కానీ పోలీసులు కానీ ఆధారాలంతా కూడా సేకరించారు. అతను లోపల పార్కింగ్ ఎక్కడైతే రెగ్యులర్గా పార్క్లో వాకింగ్ చేస్తూ ఉంటాడో ఆ వాకింగ్ చేస్తున్న సమయంలో కూడా రోజు వస్తుంటారు. అతనితో పాటు ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు, వాళ్ళ స్నేహితుడు అని కూడా తెలుస్తుంది. అతనికి ఫోన్ చేసి ఏదైతే చనిపోయిన వ్యక్తికి ఫోన్ చేస్తే కూడా బయటికి రమ్మనడం, ఆ తర్వాత షిఫ్ట్ బ్రౌన్ కలర్ కార్లో రావడము, 4-5 కలిసి ప్రీ ప్లాన్డ్గా పథకం ప్రకారమే అతన్ని దాడి చేశారు, అతన్ని చంపారు. దాదాపు గన్తో ఫైరింగ్ చేయడం అయితే జరిగింది. 4 నుంచి 5 రౌండ్స్ వరకు కాల్పులు జరిపారని కూడా తెలుస్తుంది. ఉస్మానియా మార్చరీకి అయితే తరలించారని కూడా తెలుస్తుంది. అదే కాకుండా ప్రస్తుతం ఈ ల్యాండ్ ఇష్యూ వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తుంది. గతంలో కూడా సిపిఐ పార్టీకి సంబంధించిన వ్యక్తి లీడర్ కుటుంబ సభ్యులు మాత్రం రాజేష్ అన్న వ్యక్తితోని కూడా గొడవలు జరుగుతున్నాయంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చనిపోయిన వ్యక్తి కూడా అతని మీద కూడా అనేక కేసులు ఎల్బీ నగర్లో మర్డర్ కేసు కూడా నమోదైందని కూడా తెలుస్తుంది. బుల్లెట్స్ అంతా కూడా ఇక్కడనే పడిపోయి ఉన్నాయి. దాదాపు 4 నుంచి 5 రౌండ్లు అయితే కాల్పులు జరిగాయని కూడా తెలుస్తుంది. ల్యాండ్కి సంబంధించిన ఇష్యూ అని కూడా తెలుస్తుంది. వీళ్ళిద్దరికి కూడా పాత పరిచయాలు ఉన్నాయి. అతను లోపల చందు నాయక్ గతంలో సిపిఐ పార్టీలో చేశాడు. స్టేట్ కి సంబంధించిన పొజిషన్లో ఉన్నారని కూడా తెలుస్తుంది. రాజేష్ అనే వ్యక్తి కూడా సిపిఐ పార్టీలో పనిచేస్తారు. వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఘర్షణ చోటు చేసుకుంది. అనేక సార్లు కూడా రాజేష్ అన్న వ్యక్తి చంపేస్తాను మీ ఆయన్ని అంటూ కూడా భయప్రాంతులకు గురి చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఉదయం వాకింగ్కి యాజ్ యూజువల్ ఎవ్రీడే ఎలా వెళ్తాడో అలా వాకింగ్కి వెళ్ళిన సమయంలో కూడా ఈ పెద్ద పార్క్లో దాదాపు 100కి పైన మంది ఉన్నారు. అదే కాకుండా అతనికి ఫోన్ చేసి మరి నువ్వు బయటికి రావాలి అంటూ కూడా ఫోన్ చేసి బయటికి పిలిపించుకోవడం అయితే జరిగింది. ఒకటేసారి స్థానికంగా ఉండే వాళ్ళందరూ కూడా భయప్రాంతులకు గురయ్యారు. అదే కాకుండా వచ్చిన వెంటనే ఏదైతే ఇక్కడ గేట్ కనిపిస్తుందో ఈ గేట్ నుంచి ఇలా నడుచుకుంటూ వస్తున్న సమయంలో కళ్ళల్లో కారం కొట్టి దాని తర్వాత అతని మీద దాడి చేసి ఆ తర్వాత షూటింగ్ చేశారని తెలుస్తుంది. ఐ విట్నెస్ వాళ్ళు ఇదంతా కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఇదంతా కూడా ఒకటేసారి భయప్రాంతులకు గురయ్యారు. అదే కాకుండా ఇదంతా కూడా రెసిడెన్సీ ఏరియాస్ చాలా భయప్రాంతులకు గురైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకు కాల్పులు జరగాల్సి వచ్చింది? కేవలం భూ వివాదమేనా, లేదంటే అసలు వచ్చిన మంది ఎంతమంది అనే విధంగా కూడా పోలీసులు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 7:30కి ఎర్లీ మార్నింగ్ ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక కార్లో షిఫ్ట్ కార్లో రావడం, ఆ తర్వాత వాళ్ళతో పాటు ఆ పిస్టోల్ తీసుకురావడం, అదే కాకుండా కారం పొడి కొట్టి మరి అతి దారుణంగా హత్య చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ జ్ఞానేశ్వర్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.